రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలో భారీగా అక్రమ మద్యం ధ్వంసం జరిగింది. పోలీస్ స్టేషన్లలో 2023, 2024 సంవత్సరాల్లో నమోదైన కేసుల్లో పట్టుబడిన మద్యం, రోడ్ రోలర్తో నాశనం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ మద్యం ధ్వంసం చేపట్టినట్లు పేర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణా చేసినా, స్వీకరించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రామచంద్రపురం సబ్ డివిజన్లో రామచంద్రపురం సర్కిల్, మండపేట రూరల్ సర్కిల్, మండపేట టౌన్ పరిధిలోని 2023-24 కేసులకు గల డిపిఎల్, ఎన్డిపిఎల్, ఐడి లిక్కర్ కేసుల ద్వారా స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో రామచంద్రపురం టౌన్లో ధ్వంసం చేయడం జరిగింది. దీంట్లో 2023-24 సంవత్సరాలకు సంబంధించి రామచంద్రపురం సర్కిల్కి గాను, అలానే మండపేట రూరల్ సర్కిల్, మండపేట టౌన్కి సంబంధించి 2018 నుంచి కేసులు ఉన్నాయి. మొత్తంగా అన్ని కలుపుకొని చూసుకుంటే 446 కేసులు, 2401 బాటిళ్ళు, 2677 లీటర్ల మద్యం డిపిఎల్, ఎన్డిపిఎల్, ఐడి లిక్కర్ కలిపి ఈరోజు ధ్వంసం చేయడం జరిగిందండి. ఇది రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని ఏఎస్ గారి సమక్షంలో ధ్వంసం చేయడం జరిగిందండి. ఈ మూలంగా అక్రమ మద్యం విక్రయించడం కానీ, రవాణా చేయడం కానీ, సేకరించడం కానీ, స్వీకరించడం కానీ చట్టరీత్యా నేరమని తెలియజేయడం అవుతుంది. ఇది ఈ రకంగా ఎవరైనా పట్టుబడితే వాటి మీద కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. అలవాటు దూరంగా खैरन लागे फोन वेट कर ओके मामा वीडियो तीरा कर लो मामा वीडियो तीरा